వేలాది మంది దళిత యువకులను చంపేశారు. దళిత మహిళల మీద అత్యాచారాలు చేసి చంపడం జరిగింది. మీకు ఉదాహరణ ఉత్తరప్రదేశ్ యూపీలో దళిత యువకులను 4200 మంది మహిళలు ఆడవాళ్ళ మీద అత్యాచారం చేసి చంపడం జరిగింది. ఇది వాస్తవం కాదా? ఇది ఉత్తరప్రదేశ్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్ట్ అని చెప్పింది. నేను ఇక్కడ తెలంగాణలో ఉండి తెలంగాణ రిపోర్ట్ మీకు చెప్పడం లేదు. ఇది వాస్తవం. రాజస్థాన్ లో నీకు 500 మంది మహిళలను రోడ్ల మీద బట్టలు ఇడిపించి మీరు ఊరేగింపు తీసి చంపింది వాస్తవం కాదా? మీడియా రాయబోతే మీడియా వాళ్ళను బెదిరించి చంపేస్తాం అన్నది వాస్తవం కాదా? ఇది ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారే దీనికి జవాబు చెప్పాలి. లేకుంటే మీ అమిత్ షా గారు మోడీ గారిని చెప్పాలండి. ఇట్లా దేశంలో బీజేపీ అధికారంలో రాష్ట్రాలలో దళిత గిరిజనులకు రక్షణ లేదు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దళితులకు మేలు చేయడం పక్కకు పెట్టండి. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దళితులకు మేలు చేయడం పక్కకు పెట్టి వాళ్ళ అభివృద్ధి పక్కకు పెట్టి వాళ్లకు వచ్చే రిజర్వేషన్లు కూడా ఇవ్వడం లేదు. ఈలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్ ను బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రిజర్వేషన్ నిర్వీర్యం చేశారు. రిజర్వేషన్ అమలు అవుతలేవు దేశంలో. ఇది అమిత్ షా గారు మోడీ గారు చెప్పవలసిన అవసరం ఉంది. నేను ముక్కుసూటిగా అడుగుతున్నా, ఇది బండి సంజయ్ గారు ఇది వాస్తవమా కాదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలకు దళిత గిరిజనులకు పెట్టినటువంటి రిజర్వేషన్ ను మీరు ఎందుకు అమలు చేయడం లేదు? 2014 దాకా ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి అంబేద్కర్ రిజర్వేషన్ అప్పటి నుంచి రిజర్వేషన్ 2014 దాకా అమలైనాయి. కానీ 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఎందుకు రిజర్వేషన్ మీరు అమలు చేస్తలేరు? దానికి జవాబు చెప్పండి. మొదలు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ ఇంకా అనేకమైనటువంటి స్కీములు కానీ ఎక్కడన్నా మీరు అమలు చేశారా? బీజేపీ పాలిత రాష్ట్రాలలో రిజర్వేషన్లు అమలవుతున్నాయా? అది చెప్పండి మొదలు. దళిత గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేస్తలేరు, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తలేరు. ఇది వాస్తవం కాదా? ఎందుకంటే అంబేద్కర్ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగాన్ని రాశాడు. ఆ భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి, రిజర్వేషన్లు అమలు కాకుండా చెయ్యాలి అనే లక్ష్యంతోనే ఇలా దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు అమలు చేస్తలేరు. దళిత గిరిజనులై బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఏది కూడా అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లు ఏది కూడా అమలు చేస్తలేరు. ఇది వాస్తవం కదా? చెప్పండి. ఇప్పుడు ప్రజలకు చెప్పాలి కదా. అది చెప్పకుండా ఎలక్షన్లు ఎట్లా వస్తారా? మీరు ఎలక్షన్లో పోటీకి ఎట్లా వస్తారు? ఇది దేశంలో దళిత గిరిజనులంతా గమనిస్తున్నారు కదా, బీసీలు కూడా గమనిస్తున్నారు కదా. వీళ్ళే కదా అసలైన హిందువులు. మరి మీరు అసలైన హిందువులని అణిసివేస్తుంటే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారా బీజేపీని? ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ దళిత గిరిజనులు ఎట్లా నమ్ముతారు? బీసీలు ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? ఇయల్లో ప్రతి ఏటా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు మోడీ గారు ఎన్నికల మేనిఫెస్టోలో. నేను చెప్పింది కాదు, మీరు చెప్పిందని నేను అడుగుతున్నా. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది వాస్తవా కాదా? అంటే ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది. 7 కోట్ల ఉద్యోగాలు రావాలి, కానీ ఒక్క ఉద్యోగం ఇచ్చిందావే బండి సంజయ్ గారు? ఒక్క ఉద్యోగం దేశంలో ఉద్యోగాలు ఇవ్వలే. ఇది దేశ ప్రజలను మోసం చేసినట్టు కాదా? దేశంలో ఉన్న యువతను మోసం చేసినట్టు కాదా? అదేవిధంగా 8,35,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 8,30,000 ఉద్యోగాలు ఖాళీ అయితే ఇప్పటి వరకు దాన్ని భర్తీ చేయలేదు. ఆ 8 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయవలసి వస్తుందని, రిజర్వేషన్లు ఇవ్వవలసి వస్తుందని అవి భర్తీ చేయలేదు. ఎంత కుట్రన్నాయి? ప్రతి ఏటా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగాలు 8,30,000 దేశవ్యాప్తంగా. ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ జరగలేదు, అవి భర్తీ చేయలేదు. ఒకవేళ వ్యక్తి నోటిఫికేషన్ ఇస్తే అవి ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వవలసి, దళితులకు, గిరిజనులకు, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వవలసి వస్తుందనే మీరు ఉద్యోగాలు భర్తీ చేస్తలేరు. ఎంత కుట్రనాయం ఇదంతా? అంటే మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకులు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకులు. డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకము. ఇది వాస్తవం కాదా? దానికి జవాబు ఇవ్వండి మీరు. ఇయాలో దేశంలో ఈ దేశ ప్రజలను ఇంత మోసం చేస్తున్నారు అంటే హిందూ పేరు మీద ఈ దేశంలో దళితులు, గిరిజనులు, బీసీలు, మరి వీళ్ళే అసలైన హిందువులు, వీళ్ళే అసలైన మూలవాసులు. 100% ఉన్న మూలవాసులను, అసలైన హిందువులను మీరు మోసం చేస్తున్నారు. హిందువుల పేరు మీద, హిందువు పేరు పెట్టుకొని అసలైన హిందువులను మోసం చేస్తున్నారు మీరు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీకి ఎట్లా ఓట్లు అడిగే హక్కున్నదయ్యా? నాకు అర్థం కాలే. ఇవాళ దేశంలో రైతులు హిందువులు కాదా? నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా, అన్నా ఈటల రాజేందర్ అన్న, ఈ దేశంలో ఉన్న రైతులు హిందువులు అవునా కాదా చెప్పండి. రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చి, అయ్యా గిట్టుబాటు ధర ఇవ్వండి అయ్యా, మేము కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వండి అయ్యా అంటే వాళ్ళ మీద, దేశంలో ఉన్న రైతుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. నల్ల చట్టాలు తీసుకొచ్చారు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పండించిన పంట ధర, గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి అక్కడ దీక్షలు చేస్తుంటే, ధర్నాలు చేస్తుంటే కేంద్ర మంత్రి కొడుకు కారును ఎక్కించి 9 మంది రైతులను చంపేసింది వాస్తవం కాదా? ఇప్పటి వరకు ఆ కేసు గురించి తేల్చలే, అసలు దాని గురించి పట్టించుకున్నట్టు లేడు. రైతులను చంపేస్తారు. మాకు న్యాయం కావాలన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని చంపేస్తారు. దళితులకు రక్షణ లేదు, గిరిజనులకు రక్షణ లేదు, రైతులకు రక్షణ లేదు. రైతుల పరిస్థితి ఏంటి? రైతులు ఏమన్నా మోసం చేసి బతికే వాళ్ళు కాదు కదా. రైతులు భూమిని నమ్ముకొని బతికిన వాళ్ళు, మట్టిని బతికిన వాళ్ళు, మట్టిని నమ్ముకొని బతికిన వాళ్ళు. అటువంటి రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను చంపేశారు. ఇది వాస్తవం కాదా? మీరు ఏం ఉద్ధరిస్తారా? మీరు ఏం ఉద్ధరిస్తారు? మూడో విషయం, ఇవాళ పెట్రోల్ ధర ఏమయ్యా? ఎన్నడన్న దేశానికి స్వతంత్రం వచ్చి నుండి ఇంత పెరిగిందావయ్యా పెట్రోల్ ధర? సామాన్యుడు, కూలి వేసుకునేటోడు, కష్టపడి తిరిగేటోడు, మధ్యతరగతి వాళ్ళు బండి ఎక్కుదామంటే భయం. పెట్రోల్ ధర పెంచారు, డీజిల్ ధర పెంచారు, గ్యాస్ తిరిగి గ్యాస్ సిలిండర్ పక్కకు పెట్టి కట్టెలు తెచ్చుకుని వండుకునే పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత గ్యాస్ ధర
పెట్రోల్ ధర, డీజిల్ ధర ఇవన్నీ బీజేపీ మూలంగానే కదా పెరిగినాయి. కేంద్ర ప్రభుత్వం కదా పెంచింది. ఏంటి ప్రజల సంగతి ఏంటి అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలను అణిచివేయడమే మీ లక్ష్యం. ఇదే కదా మీరు చేసే పని అంతా. ఒక్కటి చెప్పండి, ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో ఈ దేశ ప్రజలకు ఇది చేసినాం మేము, ఈ దేశ ప్రజలకు మేము చేయబట్టుకి ఇది అయింది. ఏం చేసిందంటే మీరు చేసేది అసలైన హిందువుల మీద ఉక్కుపాదం మోపడము, అసలైన హిందువులను మోసం చేయడం. ఇదే మీ లక్ష్యం. ఇది వాస్తవమా కాదా అంటే పెట్రోల్ ధర, డీజిల్ ధర, గ్యాస్ ధర, నిత్యావసర వస్తువుల ధర ఎంత ఈ దేశ ప్రజలను ఎంత అణిసివేస్తున్నారా మీరు. ఇంకా మీరు ఓటు అడగడానికి ఊళ్ళలోకి వస్తున్నారు. అంటే మీకు ఓట్లేసి మమ్మల్ని మోసం చేయించుకోవడం కోసమేనా? మీకు ఓట్లేసండి, ఏముద్దరిచ్చారు? వాస్తవం చెప్పండి. అందుకోసమే ఈరోజు ప్రభుత్వ సంస్థలన్నింటి కూడా, కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటి కూడా ఇప్పటికీ 23 కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేశారు. ఇప్పటికీ 23 సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఎల్ఐసి కావచ్చు, రైల్వే కావచ్చు, బ్యాంకులు, మరి అనేక రకాలుగా అన్ని సంస్థలంతా ప్రైవేటీకరణ చేస్తే ఆ ప్రైవేటీకరణ చేసిన ఆ 23 సంస్థల్లో పనిచేసినటువంటి ఉద్యోగులంతా ఎక్కడ ఉండాలయా? ఎల్ఐసి సంస్థ అందరూ ఎవరు? ఎస్సీ ఎస్టీలు బీసీలే కదా పనిచేస్తారు. బ్యాంకులో ఎస్సీ ఎస్టీ బీసీలే కదా పనిచేస్తారు. 23 సంస్థలలో పనిచేసే వాళ్ళంతా ఎవరు? ఎస్సీలు ఎస్టీలు బీసీలే కదా, హిందువులే కదా. మరి వాళ్ళని రోడ్ల మీద వేసి మొత్తం 23 సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసి మొత్తం ఉద్యోగులంతా రోడ్ల మీద వేసారు. అడక్క తినే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది బీజేపీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి చేసిన పని ఈ దేశంలో. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేశారు. అందులో లక్షలాది ఉద్యోగులంతా రోడ్ల మీద పడి, ఉపాధి లేక రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. ఇది వాస్తవం కాదా? ఇది మీరు చేసిందే నేను అడుగుతున్నా. నేను చెయ్యండి ఒక్కటి కూడా ఆరోపణ లేదు ఇందులో. ఈ దమ్ముంటే మీరు చెప్పండి. మీ బండి సంజయ్ చెప్పమని చెప్పండి. మీ మోడీ గారు చెప్పుకోను, అమిత్ షా గారిని చెప్పండి. నేను అడిగిన దాంట్లో ఒక్కటి తప్పు ఉంటే వీటికి ప్రజలకు చెప్పండి జవాబు, నాకు కాదు. తెలంగాణ ప్రజలకు ఈ జవాబు చెప్పండి నేను అడిగిన దాని మీద. ఈ దేశ ప్రజలను ఎంత మోసం చేస్తున్నాయి మీరు బీజేపీ అధికారంలోకి వచ్చినాక అప్పటి నుండి. ఇయలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో రిజర్వేషన్లు తీసేయాలని మీ ప్లాన్. బీజేపీ ప్లాన్ ఏంటి? బీజేపీకి ఎట్లా కుట్రకుతంత్రాలు చేస్తుంది? ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి కుట్రకుతంత్రాలు ఏం చేస్తుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లను తీసేయాలి. ఇది మీ లక్ష్యం. అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ నిర్వీర్యం చేయాలి, తీసేయాలి. అంటే ఆ రిజర్వేషన్ నిర్వీర్యం చేసి తీసేస్తే రోడ్ల మీద ఎస్సీలు ఎస్టీలు బీసీలు రోడ్ల మీద పడాలని చూస్తున్నాం. మీరు దేశంలో ఎందుకు చేస్తలేరు అది చెప్పండి ఫస్ట్. అది చెప్పరు మీరు. బీసీల జనాభా లెక్కలు ఎందుకు చెప్తలేరు మీరు? ఎందుకు సర్వే చేపిస్తలేరు? అది చేయరు. మీరు ఒక్కటి మంచి పని చేసినట్టు మీరు చెప్పండి ప్రజలకు. అన్ని మాటలు ఆ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడతాడంటే నోట్లకే వెళితే అబద్ధాలు, మోసాలు, దగ. మోడీ అదే, అమిత్ షా అదే, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కూడా అదే. ప్రజలను మభ్యపెట్టే మాట. అంటే ప్రజలు గమనిస్తలేరా? ఇక్కడ ఏమి వాళ్ళ కేంద్ర మంత్రి ఏం చెప్తాడంటే తెలంగాణలో 1 కిలో ధాన్యం కొనం మేము కొనం అంటే తెలంగాణ రైతులు పండించిన పంటను, తెలంగాణలో ఆంధ్రలో పండించేటువంటి రైతులు పండించే పంటను మీకు కొనమని చెప్పేశాడు డైరెక్ట్ గా. మీరు పండించిన పంటను కొనం.
అంటే ఏంటి? ఇప్పుడు ఎటు పోవాలి ప్రజలు? ఈ రైతులు ఎటు పోవాలి? ఆంధ్ర తెలంగాణ ఉన్న రైతుల పంట ఎటు పోవాలి? ఏం చేయాలి ఈ పంట అంతా? అంటే కష్టపడి పండించిన పంటను కూడా మేము కొనుగోలు చేయమని చెప్పేస్తున్నాడు కేంద్ర మంత్రి, మీ వ్యవసాయ శాఖ మంత్రి. ఇదేంటి బాబు? అంటే మీకు దేశము రైతుల మీద ప్రేమ లేదు. ఈ తెలంగాణ ఆంధ్ర రైతులను అణిచివేయాలని చూస్తున్నారు. వీళ్ళు పండించిన పంటను కూడా కొనని చెప్తున్నారు. మరి ఓట్లు ఎందుకు అడగడానికి వస్తున్నాయి? మీరు ఓట్లు ఎందుకు అడగడానికి వస్తున్నారు? కోసం, దళిత గిరిజన అభివృద్ధి కోసం మీరు ఎక్కడైనా స్కీములు పెట్టారా? బీజేపీ పార్టీ మీ దేశంలో ఎక్కడన్నా ఒక కాడ చెప్పమని చెప్పండి. బండి సంజయ్ గారు ఇక్కడ పెట్టామని చెప్పండి. అభివృద్ధి కోసం మీరు ఏం చేయలేదు, ఇది వాస్తవము. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ దళిత బంధు పెట్టారు. దాన్ని ఈ తెలంగాణ దళిత ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతిస్తున్నారు. తెలంగాణ దళితుల పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. ఎందుకు అంటే వాస్తవం, దళిత బంధు అనేది పెట్టి దళితులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడం కోసం దళిత బంధు పెట్టాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది వాస్తవం. దాన్ని ఓర్చుకుంటలేరు మీరు. అంటే మీకు ఈ తెలంగాణ దళితులు బాగుపడడానికి ఇష్టం లేదు కదా. హుజరాబాద్లో అమలు చేశాడు, రేపు పొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తాడు. అమలు చేస్తే ఈ రాజకీయ పార్టీలకు గత్యంతరం లేదు. ఈ రాజకీయ పార్టీలు తమ్ముడు తెలంగాణ ప్రజలు, తెలంగాణ దళితులు, ఆ భయం వాళ్ళకు బీజేపీ, కాంగ్రెస్. ఇయలో మీరు చెయ్యరు, చేసేటోళ్ళను ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తారు. ఇదేం పద్ధతే బాబు? మాకు అర్థం కాలేదు. మేము దళితులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అండగా ఉంటాం. ఎందుకంటే దళిత బంధు పెట్టాడు, హుజరాబాద్ నియోజకవర్గంలో అమలు జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయబోతున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి మేము ఆయనకు అండగా ఉంటాము, ఖచ్చితంగా అండగా ఉంటాము. అదేవిధంగా నిండు అసెంబ్లీలో చెప్పాడు ఏంటి? గిరిజన బంధు కూడా పెడతాను. బీసీలలో పేదవాళ్ళందరికీ కూడా బీసీ బంధు పెడతాను. మేము కూడా అంటున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా గిరిజన బంధు పెట్టవలసిందే. బీసీలలో నిరుపేదలకు అందరికి కూడా బీసీ బంధు కూడా పెట్టవలసిందే, పెట్టాలి ఖచ్చితంగా. మేము కూడా కోరుతున్నాం. ఎందుకంటే మేము అనకముందే చెప్పాడు అసెంబ్లీలో స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారు, నేను గిరిజన బంధు పెడతాను, బీసీలో నిరుపేదలకు కూడా బీసీ బంధు అమలు చేస్తాము అని చెప్పాడు. ఇంకేం కావాలని దాన్ని స్వాగతించాలి కదా. విపక్షాలు కానీ ప్రతిపక్ష పార్టీ కానీ స్వాగతించాలి. దాన్ని స్వాగతించేది అమలు చేయమని ఒత్తిడి తీసుకురావాలి. ఇంకా కానీ ఆ ఒత్తిడి తీసుకొచ్చేది పోయి విమర్శలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని. దేశంలో ఎక్కడైనా వేసిన రావా బీజేపీ గవర్నమెంట్ చెప్పుండే, ఓ బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ అని మీరు చెప్పాలి, దీనికి జవాబు మీరే చెప్పాలి. దేశంలో ఎక్కడన్నా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడన్నా దళితుల అభివృద్ధి కోసం ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టారా? రాష్ట్రంలో ఎక్కడన్నా కానీ ఒక రాష్ట్రానికి చెప్పండి. దళిత గిరిజనుల బాగోగుల కోసం, దళిత గిరిజనుల అభివృద్ధి కోసం ఏ రాష్ట్రాలన్నా మీరు ఏ పథకాన్ని పెట్టారు, ఏ స్కీములు పెట్టారు, వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేశారు అనేది ఫస్ట్ మీరు చెప్పండి తెలంగాణ ప్రజలకు. దానికి జవాబు చెప్పరు. అదేవిధంగా మందకృష్ణను కూడా మోసం చేస్తుంది. ఏమే వర్గీకరణ చేస్తారన్నారు. అసెంబ్లీ తీర్మానం అప్పటి నుండి ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వచ్చినాక అసెంబ్లీ తీర్మానం చేసి పంపించారు. ఏమైనా వర్గీకరణ చేస్తారని వెగ్గైనాడు మీ కిషన్ రెడ్డి గారు చెప్పింది కదనే, మరి ఏమైందే? ఏమైంది? మీరు చెప్పింది అడుగుతున్నాయి బాబు. గజలకాంతం విమర్శించడానికి రాలే, మీరు చేసే కార్యక్రమాలను జవాబు చెప్పాలంటున్నాను.
ఇది ఎంత నగ్న సత్యం. నేను మాట్లాడగలుగుతాను. మందకృష్ణ మాదిగను జినకర గ్రామంలో బహిరంగ సభ పెట్టమని చెప్పి ఆ బహిరంగ సభకు మీరు మీ వెంకయ్య నాయుడు మీరందరూ చీఫ్ గెస్ట్ వచ్చి మీరు వర్గీకరణ చేస్తారని చెప్పారు. చేశారా? అసెంబ్లీ తీర్మానం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాడు. మరి ఏమైంది? దానికి జవాబు ఉందా మీ దగ్గర? మీరు ఒక్క పని కూడా మంచి పని చేయరు. కానీ ఏదో పాదయాత్ర అని పెట్టిండు ఆయన. ఏం పాదయాత్ర ఉన్నది? పాదయాత్ర మొత్తం పాదయాత్ర. ఆ పాదయాత్రలో మాట్లాడింది ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే మాట ఉన్నదావా? ప్రజల అభివృద్ధి చేసినామని చెప్పుకుంటున్నావా? ఎక్కడన్నా ఏమున్నా కేసీఆర్ని విమర్శిస్తున్నాం. ఏమున్నా కేసీఆర్ని విమర్శిస్తున్నాం. కానీ మేము పాలిత రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేసినాము. దళితులకు, దళిత గిరిజనులకు ఇచ్చేసినాము, బీసీలకు ఇచ్చేసినాము. ఎక్కడన్నా పెట్టారావా? అసలు బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టినావా ఇప్పటివరకు? మీ బీజేపీ అధికారులకు వచ్చింది. ఇది బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు చెప్పాలి. బీసీలకు మంత్రిత్వ శాఖ కేంద్రం కూడా పెట్టారా ఇప్పటికి? మళ్ళీ వాళ్ళ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? దేశంలో బీసీలో అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ఇప్పటి వరకు పెట్టలేదు. 2014 నుంచి ఇప్పటిదాకా ఎందుకు పెట్టలేదు? ఇది బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు చెప్పాలి. దీనికి జవాబు మీ దగ్గర జవాబు ఉంటే చెప్పండి. బహిరంగంగా చర్చకు పెడదాం. ఓకే, రైట్, నేను రెడీ. ఈ తెలంగాణ దళితుల పక్షాన తెలంగాణ దళితులందరినీ హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కనుక తీసుకురామని చెప్తావా? లేకుంటే నువ్వు ఎక్కడ అంటే అక్కడికే నేను తీసుకొస్తా. నేను ఒక 10,000 మంది దళితులను అక్కడ కూర్చుని పెడతా. బీజేపీ నాయకత్వం తెచ్చి కూర్చోండి, మీరు చర్చలకు సిద్ధమ్మని. బీసీ నాయకులను పిలుస్తా, నేనే పిలుస్తాను. గిరిజన నాయకులను పిలుస్తా, చర్చ పెడతాం. బీసీలకు ఏం చేశారు, ఎస్సీలకు ఏం చేశారు, ఎస్టీలకు ఏం చేశారు, ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నుండి ఏ పని మంచి పని చేశారో మీరు చెప్పండి. చర్చ పెడతాం. ఆ చర్చలో వాస్తవాలు మీరు చెప్తే, వాస్తవాలు మీరు చెప్పి ఇవి చేసినామని చెప్పండి. అప్పుడు మేము దేనికంటే దానికి రెడీ. దానికి రెడీ అయితే చెప్పండి, చర్చ పెడతాం. ఒక గజల కాంతం కోసమే కాదు, గజల కాంతం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి దళిత గిరిజనులందరికీ జవాబు చెప్పాలి బీజేపీ పార్టీ. బండి సంజయ్ గారు బీసీలకు జవాబు చెప్పాలి. బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు బీసీలు లెక్కలు చేస్తలేరు, జనాభా లెక్కలు చేస్తలేరు ఇప్పటి వరకు. ఇది వాస్తవం కాదా? వీరికేలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు, రిజర్వేషన్ తీసేయాలని చూస్తున్నారు. ఇది వాస్తవం కాదా? అంటే మీరు దేశంలో ఉన్నటువంటి ప్రజలను మోసం చేయడానికి వచ్చింది బీజేపీ పార్టీ. ఇప్పుడు మేము అడుగుతున్నాం. నిండు అసెంబ్లీలో చెప్పింది కదా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, దేశంలో 10 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు రిజర్వేషన్ పెట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 75 సంవత్సరాల క్రితం. స్వాతంత్రానికన్నా ముందు ఈ రిజర్వేషన్ అమలు చేశాడు. అంటే ఈ రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఇప్పుడు జనాభా 35 కోట్ల అయింది దేశంలో దళిత గిరిజన. మీకు దీనికి దమ్ముంటే దీని మీద చెప్పండి. నేను అసెంబ్లీ ముఖ్యమంత్రి గారిని కలిసి దళిత గిరిజనుల అందరం కలిసి 15 నుంచి 22% రిజర్వేషన్లు పెంచాలని మేము డిమాండ్ చేస్తాం. 15 నుంచి 22% దళితులకు, గిరిజనులకు 7% నుంచి 10% గిరిజనులకు రిజర్వేషన్ పెంచాలి. మా జనాభా ప్రాతిపదికన మేము అడుగుతున్నాం. నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. ఈ ముచ్చట కేసీఆర్ గారిని దీని మీద గెలవబోతున్నాం. మా జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్లు పెంచాలి. మా జనాభా ప్రాతిపదికన 15% నుంచి 22% దళితులకు, 7% నుంచి 10% గిరిజనులకు, బీసీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఇప్పుడు 60% ఉంటారు. 60% రిజర్వేషన్లు పెంచవలసిందే బీసీలకు. ఇవి ఉన్నదంతా ప్రజాస్తం వాళ్ళకి ఇవ్వండి 10% వాళ్ళకి రిజర్వేషన్. మొత్తం మీద ఎవరి జనాభా ప్రాతిపదికన వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి కదా. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో రాసింది కదా. నేను వేరే అడగడలే, నేను సొంతంగా ప్రయోజనం అంటే
ఒక్క వర్డ్ కూడా నేను సొంతంగా మాట్లాడాలి. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడే అందులో పొందుపరిచారు. ఆ రాజ్యాంగాన్ని చదువుకోండి. మాకిప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. మా జనాభా 35 కోట్లు దత్తగించారు దేశంలో. మాకు రిజర్వేషన్ పెంచాలి. దీని మీద మీ అభిప్రాయం చెప్పుకుంటే బండి సంజయ్ గారు, మీ అభిప్రాయం చెప్పండి. దత్తగించేందుకు రిజర్వేషన్ పెంచాలి. ఆ డిమాండ్, ఆ లక్ష్యంతోనే ముందుకు పోతున్నాం మేము. ఇప్పుడు ఆ లక్ష్యంతోనే ముందుకు పోతున్నాం. రేపటి నుండి ఏది ఈ నెల నుండే ప్రతి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర తీర్మానం చేయబోతున్నాం. తెలంగాణ మొత్తం 2023 దాకా ఇదే పెట్టుకున్నాం మేము. ప్రతి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జిల్లా హెడ్ క్వార్టర్లలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక తీర్మానం 15 నుంచి 22% రిజర్వేషన్ పెంచాలి. ఎస్సీలకు, ఎస్టీలకు 7% నుంచి 10% రిజర్వేషన్ పెంచాలి. అదేవిధంగా బీసీల జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కూడా రిజర్వేషన్ పెంచవలసింది. ఆ డిమాండ్ పెట్టుకుంటూ ఖచ్చితంగా కేంద్ర బీజేపీని ఓడించడమే మా లక్ష్యము. తెలంగాణ దళిత గిరిజనుల లక్ష్యము. తెలంగాణ దళిత గిరిజనుల లక్ష్యము. ఖచ్చితంగా బీజేపీని ఓడిస్తాము. అది ప్రతి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర తీర్మానం చేస్తాము. అది రేపటి నుండి మొదలు కాబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడమే మా లక్ష్యం. అందులో భాగంగానే ఈ రోజు విరామంకి వచ్చింది. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో ఏదో ఉంది అని వాళ్ళు ఎన్నికల బోర్డు ఉన్నది కాబట్టి వాళ్ళు ఏదో పర్మిషన్ ఇవ్వలేదు. వాస్తవానికి ఈ రోజు కార్యక్రమం ఇక్కడ సదస్సు పెట్టేది ఉండే మేము ప్రయత్నం చేసాం, కానీ ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి నేను దాని మీద కొంత ఆలోచన చేయడం జరిగింది. నేను అందుకోసం సమావేశం మీడియా సమావేశం పెట్టాలని వచ్చింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.